పండుని పాల బాటిల్ తీసుకురమ్మని చెప్పడంతో పండు పాల బాటిల్ తీసుకొస్తాడు. "ఏ సహస్ర పాపకి పాలు పట్టించవే" అని పద్మాక్షి చాలా సీరియస్‌గా చెప్పడంతో ఇంకా సహస్ర పాపని తీసుకొని పాలు పట్టిస్తూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి యమున వైపు చూస్తూ "మాకు కూడా పిల్లల్ని పెంచడం తెలుసు. వాళ్ళ ఆలన పాలన చూడడం తెలుసు" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత లక్ష్మి వాళ్ళు ఊరంతా తిరిగి చాలా ఇబ్బంది పడుతూ ఇంకా ఎక్కడ రూమ్ దొరకక ఆ గుడి దగ్గరికి వస్తారు. గుడిలో పూజ చేస్తూ ఉంటారు పూజారి గారు. ఇంకా అలా లక్ష్మి వాళ్ళని చూసి, "అమ్మా, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈ ఊరి వాళ్ళలా అనిపించట్లేదు" అని అంటూ ఉంటే, "అవును పూజారి గారు, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము" అని ఆ బామ్మగారు చెప్తూ ఉంటారు. ఇంకా "పర్వాలేదమ్మా, మీకు ఎక్కడ ఆశ్రయం దొరకనట్టుగా ఉంది. ఈ రోజుకి ఇక్కడే ఉండండమ్మా. ఈ గుడిలోనే పడుకోండి" అని మీరు పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి. నేను స్వామివారికి వండిన నైవేద్యాన్ని మీకు తీసుకొచ్చి ఇస్తాను. అది తిందురు గాని అని పూజారి గారు చెప్పడంతో, ఇంకా బామ్మగారు ఒక్కసారిగా బ్యాగ్ కింద పెట్టేసి పూజారికి చేతులెత్తి దండం పెడుతూ, "పూజారి గారు, దేవుడు మిమ్మల్ని పంపించినట్టుగా ఉన్నాడు" అని మాట్లాడుతూ ఉంటుంది. "అమ్మా సిరి, నువ్వు చెప్పావు కదమ్మా! ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కని, అన్నట్టుగానే జరిగిందమ్మా" అని బామ్మగారు సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అలా ఉదయం అలా పడుకుంటూ పోతారు. మరోవైపు సహస్ర పడుకొని ఉంటుంది. పాప ఏడుస్తూ ఉంటుంది. సహస్ర కాసేపటికి లేచి, "అబ్బా! ఏంటి ఏడుపు గోల" అని పాపని చూసి చిరాకు పడుతూ ఉంటుంది. ఇంకా అలా కాసేపు ఆలోచించి, "నీ ఏడుపు నువ్వు ఏడ్చుకో, నేనైతే పడుకుంటాను" అని చెవుల్లో కాటన్ పెట్టుకొని అలా పడుకొని పోతుంది. అటువైపుగా విహారీ వెళ్తూ ఉంటాడు. ఏంటి పాప ఏడుస్తుంది అని చూసి, "నీ ఏడుపు కనీసం వినిపించను కూడా ఎవరికీ వినిపించట్లేదమ్మా" అని పాపని తీసుకుంటాడు. చేతిలోకి ఎత్తుకొని కూర్చుంటాడు అక్కడ. "నా ఏడుపు నువ్వు నేను ఇద్దరం ఏడుస్తున్నామమ్మా! కానీ నా ఏడుపు బయటికి వినిపించదు. నీది మాత్రం అందరికీ వినిపిస్తుంది" అనుకుంటూ పాపని ఎత్తుకొని ఓదారుస్తూ ఉంటాడు. పక్కన పాల బాటిల్ కనిపించడంతో, "ఆకలై ఏడుస్తున్నావా తల్లి" అంటూ పాలు పట్టిస్తూ ఉంటాడు. ఇంకా అలా పాప నవ్వుతూ ఉంటుంది. హ్మ్. అప్పుడే విహారీ కూడా నవ్వుతూ ఉంటాడు. పాప ఏడుపు విని పైకి వచ్చి యమున కూడా చూసి విహారీ పాలు పట్టిస్తూ ఉంటే సంతోషపడుతూ కాసేపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా విహారీ పాలు పట్టించిన తర్వాత పాప పడుకుంటుంది. ఇంకలా విహారీ పాపనక్కడ పడుకోబెడతాడు. ఉదయమైన తర్వాత లక్ష్మి వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ గుడి లోపలికి వస్తారు. దేవుడిని మొక్కుకుంటూ ఉంటారు. పూజారి గారు పూజ చేసి ఆశీర్వదించి, "అంతా మంచి జరుగుతుందమ్మా. మీరేం భయపడకండి, బాధపడకండి" అని చెప్తూ ఉంటాడు. "ఏం మంచి పూజారి గారు, నా మనవరాలికి ఈ బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవరోధాలు అన్నీ చాలా కష్టపడింది పూజారి గారు. తనకి మంచి రోజులు ఎప్పుడొస్తాయో ఈ దేవుడు ఎందుకు కనికరించట్లేదు" అని బామ్మగారు అంటూ ఉంటే, "అలా ఏముండదమ్మా. అందరికీ దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. ఈ బిడ్డ రూపంలో తనకి అదృష్టాన్ని ప్రసాదించాడమ్మా. ఇక మీదట తనకి ఎలాంటి బాధలు ఉండవు" అని పూజారి గారు చెప్తూ హారతి ఇస్తూ ఉంటే ఆ లక్ష్మి హారతి తీసుకుంటుంది. పూజారి గారు, "నా బిడ్డని ఆశీర్వదించండి" అని చెప్పడంతో, "చిరంజీవ చిరంజీవ" అని పూజారి గారు ఆశీర్వదిస్తారు. ఇంకలా లక్ష్మి, బామ్మగారు ఇద్దరు బాబుని తీసుకొని మళ్ళీ పని వెతుక్కుంటూ బయటికి వస్తారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక దగ్గర లక్ష్మి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వ్యక్తి కారు దగ్గర నించొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది గమనించిన లక్ష్మి అక్కడే ఆగిపోతుంది. "ఏంటి సిరి, ఇక్కడే ఆగిపోయావు" అని బామ్మ అడుగుతూ ఉంటే, "బామ్మ, వీడే కదా మన దగ్గర ఉన్న డబ్బు కొట్టేసింది" అని లక్ష్మి అంటూ ఉంటే, "అవునమ్మా, వీడే దొంగ సచ్చినోడు, రేయ్ ఆగరా" అంటూ బామ్మ పరిగెడుతూ ఉంటుంది. వాళ్ళని చూసి అతను అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. "బామ్మ, నువ్వు బాబుని పట్టుకో" అని లక్ష్మి బాబుని బామ్మ చేతిలో పెట్టి వాడిని పట్టుకోవడానికి పరుగులు పెడుతూ వాడి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మికి ఓపిక లేక ఒక దగ్గర ఆగిపోతుంది. అప్పుడే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇప్పుడు టైంకి వంట వాళ్ళు రానంటే ఎలారా? ఇప్పుడు నాకు వాళ్ళ దగ్గర మాట పోతుంది కదా" అని ఒక వ్యక్తి అంటూ ఉంటే, "లేదయ్యా, వాళ్ళు ఇప్పటికిప్పుడు రామని చెప్పారు. నిన్నటి వరకు వస్తామనే అన్నారు" అని అతను సర్ది చెప్తూ ఉంటాడు. అయినా కూడా వేరే వాళ్ళని ఎవరినైనా మాట్లాడు, ఇప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అని అంటూ ఉంటే, లక్ష్మి అది వినేసి, "బామ్మ, ఒకసారి నువ్వు నాతో రా" అని బామ్మని అక్కడికి తీసుకొని వెళ్తుంది. "ఏంటమ్మా ఇలా వచ్చారు" అని అడుగుతూ ఉంటే, "బాబాయ్ గారు, నేను చేస్తాను వంట, మాస్టర్ కోసం వెతుకుతున్నారు కదా! నేను వంట చేయగలను, నేను చేస్తాను" అంటే ఫస్ట్ ఒప్పుకోరు. ఆ తర్వాత కాసేపు లక్ష్మి బ్రతిమలాడి కాళ్ళు పట్టుకుంటాను అంటే, "సరే అమ్మా, నా మాట పోనివ్వకండి" అని అతను చెప్తాడు. ఇంకా అలాగే బాబాయ్ గారు థాంక్స్ అని లక్ష్మి చెప్పి వంట చేయడానికి వెళ్ళిపోతుంది. మరోవైపు సహస్రాకి డెలివరీ చేస్తానని లక్ష్మి పాపని ఇచ్చిన డాక్టర్ ఉంది కదా! ఆ డాక్టర్ పద్మాక్షి వాళ్ళ ఇంటికి పద్మాక్షిని వెతుక్కుంటూ వస్తుంది. పండు బయట ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాడు. "బాబు, పద్మాక్షి మేడం ఉన్నారా?" అని అడుగుతూ ఉంటే,
ఉన్నారమ్మా అని పండు చెప్పేసి కాస్త గుర్తు తెచ్చుకొని, "మీరు మా సహస్రమ్మకి పురుడు పోసిన డాక్టర్ కదా!" అని పండు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అటువైపుగా వెళ్తున్న పద్మాక్షి డాక్టర్‌ని చూసి, "ఈ డాక్టర్ ఏంటి ఇంత నేరుగా ఇంటికొచ్చేసింది, ఫోన్ కూడా చేయలేదు" అని అనుకుంటూ, "డాక్టర్ గారు మీరా?" అని వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా "అవును పద్మాక్షి గారు, మీతో మాట్లాడాలి. పాప ఎలా ఉందో చూసిపోదామని ఇటువైపుగా వెళ్తున్నాను. అందుకే వచ్చాను" అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే పద్మాక్షి పండుని అక్కడి నుండి పంపించేయాలని, "ఏ పండు పాల బాటిల్ తీసుకొని వెళ్లి సహస్రకి పాలు పట్టించమా అని చెప్పు, పాపకి పాలు తాగించే టైం అయింది" అని చెప్పడంతో, "అలాగే అమ్మా" అని పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే పద్మాక్షి డాక్టర్‌ని చేయి పట్టి లాక్కొని పక్కకు తీసుకొని వెళ్లి, "ఏయ్! ఎందుకొచ్చావు? ఫోన్ కూడా చేయకుండా" అని అంటూ ఉంటే, "కాస్త పని పడింది మేడం. నాకు కొంచెం డబ్బు కావాలి" అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. దీనికి ఎలా చెప్పాలి? బుద్ధి చెప్పాలి అని పద్మాక్షి చాలా కోపంగా, చాలా సీరియస్‌గా డాక్టర్ వైపు చూస్తూ ఉంటుంది.